अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। साबिक वजीर और कांग्रेस के जहीराबाद हल्का इंचार्ज डॉक्टर ए चंद्रशेखर ने पार्टी कारकुनों से वोटर लिस्टों की खसूसी नजरसानी मुहिम को तेज करने की अपील की। जहीराबाद में जायजा इजलास से खिताब करते हुए उन्होंने हिदायत दी कि घर घर जाकर हर अहल वोटर का इंदराज यकीनी बनाया जाए और किसी भी मुस्तहक वोटर का नाम फहरिस्त से रह न जाए। उन्होंने बूथ लेवल अफसरान के साथ करीबी रब्ता रखकर शफाफ और गलतियों से पाक वोटर लिस्ट तैयार करने पर भी जोर दिया। चल आगे चल। ఈరోజు ఎస్ఐఆర్ ఓటర్ లిస్టు నమోదు ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యమంత్రి గారు కానివ్వండి, పిసిసి ప్రెసిడెంట్ కానివ్వండి, ఇద్దరు కూడా మన తెలంగాణలో ఎలాంటి ఓటు నమోదులో అవకతవకలు జరగకుండా ఉండాలని, అదేవిధంగా మొత్తం కంప్లీట్గా ఎవరైతే ఈరోజు ఓటర్ లిస్టులో ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా మిస్ కానిక వెళ్ళలేదని కార్యకర్తలను అందరినీ కూడా సమాయత్తం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని గ్రామాలలో ఈ యొక్క ఓటర్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినారు. ఇవాళ ఎక్కడ ఏ మండలం ఎంత అయిందని చూసుకుంటే 80% ఈరోజు అన్ని మండలాలు అనేది, ఒక టౌన్లో మాత్రం కొంచెం అవకతవకలని కొంచెం తక్కువైనడానికి కూడా రీజన్ ఉంది. ఏంటంటే ఇక్కడ టౌన్లో ఉన్న వాళ్ళకు గ్రామాలలో ఓటర్ లిస్టులో ఉంది, లేదంటే హైదరాబాద్లో ఉన్నది కాబట్టి అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఏదేమైనా సరే టౌన్లో ఉన్న చైర్మన్ కానీ, ముఖ్యమైన కార్యకర్తలు, కౌన్సిలర్స్ అంతా కూడా ఈరోజు వాళ్ళని అందరినీ కూడా సమాయత్తం చేసినాం. ఎక్కడ ఏ అవకతవకలు ఉన్నా డెఫినెట్గా మేము ముందుకు వచ్చి వాటిని అన్నిటిని కూడా అందరూ ఓటర్ లిస్టులో ఉండే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రివ్యూ జరిగింది. కార్యకర్తలందరూ చాలా చురుకుగా చేస్తూ ఉన్నారు. ఈరోజు పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గంలో కంటే కూడా జహీరాబాద్ టాప్లో ఉంది. డెఫినెట్గా మిగతాయి కూడా ఏ పర్సంటేజ్ అయితే ఉండే 10-15% అయితే కాలేదో వాటిని అన్నిటిని కూడా కంప్లీట్ చేస్తాం. 100% జహీరాబాద్లో మా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా యాక్టివ్గా పనిచేసేసి ఈ కంప్లీట్గా ఎవరికి ఓటర్ లిస్టులకి వెళ్ళి ఒక వ్యక్తి కూడా పక్కకు పోయినట్లు చేసే విధంగా చేస్తూ ఉన్నాం. కాబట్టి కార్యకర్తలకు ప్రత్యేకంగా నా తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున ధన్యవాదాలు. తీసుకుంటున్నారు. మరి ఈరోజు 4 గంటలకి మన జిల్లా నుంచి మరి ఎంత పర్సెంటేజ్ అయింది, ఎక్కడ ఇంకా కూడా పొరపాట్లు జరుగుతున్నాయని మరి ఇవ్వడం జరుగుతుంది. ఆ లిస్ట్ నేను తీసుకొని పోతున్నాను. నెక్స్ట్ టైం మళ్ళా పెట్టినప్పుడు నేను 100% వెళ్ళాలని మీరందరూ కోరుకోవాలి. నా పరు కూడా మీరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను.